అంటే మరి దాదాపు మొత్తం 20,000 మంది, 20,000 మందికి మరి యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి భోజనం పెట్టాడు. తిన్న తర్వాత మళ్ళీ 12 గంపలు నిండినాయి. అప్పుడు జనాలందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఈయన మరి ఏమైనా చేయగలడు, ఈయన గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇస్తున్నాడు, మోగ వాళ్ళకు మాటలు ఇస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి ఇంతమందికి భోజనం పెట్టాడు, ఈయన కనుక మనకు రాజు అయితే బాగుంటుందని యేసుక్రీస్తు ప్రభువాన్ని రాజుగా చేయాలనుకున్నారు. బలవంతంగా పట్టుకుపోయి రాజుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వస్తే ఆయన తప్పించుకొని పోయాడు. ఎందుకంటే మరి ఆయన రాజు అయితే ఆ ఒక్క దేశానికి వాళ్ళే అనమాట. చూడండి, యేసు ప్రభు రాజు అయినాడు అనుకోండి, ఇజ్రాయెల్ మనల్ని రాణిస్తాడా? రానియరు. చూడండి, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వేరే దేశస్తులు అంటే వాళ్ళని పాపులుగా చూస్తారు అన్నమాట. వాళ్ళు మేమొక్కరమే దేవుని ప్రజలు, మేమొక్కరమే నిజదేవుని ఆరాధించే వాళ్ళమని మనల్ని చాలా తక్కువ చూస్తారు. కానీ వాళ్ళు తెలియక ఆ విధంగా చూస్తారు. మనం యేసుని నమ్మినాం కాబట్టి, మనము దేవుడు మన మనోనేత్రమును వెలిగించాడు కాబట్టి మనం వాళ్ళని